ఐదింటి దాకా ఇట్టగా ఉండాలి సార్. ఇక్కడే ఉన్నాం. క్లారిటీ ఉంటే చేయండి. బాబు రైతన్నలో కొద్దిగా కలెక్టర్ గారి ఓం భద్రం కర్ణేష్ భీష్మయామ దేవా భద్రం పశ్యమాక్షిభిర్గి జగ్రాః స్తరేరకే సుష్టవాగుస్తవాభే రసేమ దేవహిత సదాయుః స్వస్తి ఇంద్రో వృద్ధద్రవాః స్వస్తిహార్క్షవారిష్ణేమే ఓం శాం దశ్యాం స్లోగా మీరు ప్రవేశపెట్టిన వారికి సాలలో పోస్తూ ఉంటారు, సాలలో వేస్తూ ఉంటారు కానీ ₹150 సబ్సిడీ కొబ్బరికి కొట్టేసి యంత్రాల మీద చల్లండి. కొబ్బరికి కొట్టేసి అగ్నిష్ణోమసహస్రేవి శంభో భక్షణాత్ యంత్రే శ్లోకాభ్యాం కొంచెం కొబ్బరి ఆ యంత్రంలో కొంచెం చల్లండి. ఎలా నుంచోండి మీరు పడతారు ఇలా చూడండి. కాయలన్నా తినేసే వరకు మనకి ఏం లేదు. రామను మేయర్ గారిని వారిని కూడా సోదరుగా ఆహ్వానిస్తున్నాడు గారిని జనసేన ఇన్ఛార్జి వారిని కూడా సోదరుగా ఆహ్వానిస్తున్నాం. మరియు చౌటుపల్లి శ్రీనివాస్ గారు కూడా రావడానికి కూర్చున్నాం. చౌటుపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ
కలెక్టర్ గారు ఎట్టి సెల్వం గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మరి వేదిక వ్యవసాయ యాంత్రీకరణ మరి ఈ వ్యవసాయ పనులు ఆధ్వర్యంలో ఏరుగోక పౌర్ణమి రైతే రాజు అనే విధంగా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా 2014-19 కూడా ఏ విధంగా అయితే చేసిందో 2024లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రైతుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ ఏంటనేది మీరు అందరూ కూడా చూస్తున్నారు. మోడీ గారి ద్వారా ఏదైతే అన్నదాత సుఖీభావతో ఇవ్వచ్చు అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. దీంట్లో కొన్ని సూచనలు రైతుల దగ్గర నుంచి కూడా తీసుకుంటూ కొన్ని ఎరువులు ఇచ్చే దగ్గర ఇబ్బంది వస్తుంటే ఆ ఇబ్బందిని క్లియర్ చేసేటట్టుగా కూడా ఎప్పటికప్పుడు అధికారులు దాంట్లో శ్రద్ధ వహిస్తున్నారు. మీ మద్దతు ఉంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్ని విధాలుగా కూడా సహకరించే విధంగా ఆయన కూడా ప్రయత్నాలు మీ అందరికి కూడా చేస్తారు. ఈ సందర్భంగా రైతు సోదరులందరినీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం. పౌర్ణమికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు, విషెస్ కూడా. సో మీ అందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, మన ఆర్టీసీ చైర్మన్ చెప్పినట్టు, ఇక్కడ ఉన్న మాట్లాడిన వాళ్ళందరూ చెప్పినట్టు మీరే మాకు ఇంపార్టెంట్, రైతులే మాకు బ్యాక్ బోన్. మీకోసమే మేము పనిచేస్తున్నాము. మీకు ఎక్కడికి ఏమి ఇబ్బంది లేకుండా హ్యాసల్ ఫ్రీగా చేయడానికి చాలా స్కీమ్లు కూడా మీకు ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నాము. మీ అందరికీ తెలుసు, ఈ వచ్చినప్పటికీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా ఉండదని లాస్ట్ 2 yearsలోనే ఇప్పటికే 681 కోట్లకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా మనకు చేయడం జరిగింది ఓన్లీ 2 yearsలోనే. అది కాకుండా ప్రతి ఒక్క భూమి సాయిల్ ఎట్లా ఉంది తెలుసుకోవడానికి సాయిల్ శాంపుల్ కూడా చేసుకొని దానికి తగ్గినట్టు యూరియావో, డిఏపిఓ, ఎన్పికో వాడమని చెప్పి మీ అందరికీ చెప్పడం జరిగింది. మన జిల్లాలో 31,000 ఇప్పటికే మనం సాయిల్ శాంపుల్ కూడా చేసి ఉన్నాము. సీడ్ సబ్సిడీ మీ అందరికీ తెలిసిందే. అది కాకుండా మనకు డిఏపి, మనకు యూరియా కోసం కొత్తగా ఒక యాప్లు కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి. సో గతంలో మాకు యూరియా వస్తుందా లేదా అని చెప్పి చాలా మంది కష్టపడితే ఇప్పటికి మీకు కావాల్సిన యూరియా మీకు అందుబాటులో ఉంటుంది. మామూలు కంటే ఎక్కువ 2 times మన జిల్లాలో మనం పెట్టుకున్నాము. ఈ ఖరీఫ్ సీజన్కి ఎవరికి యూరియా కానీ డిఏపీలు కానీ ఎక్కడికి ఇబ్బంది రాదు. కానీ ఎక్కువ యూస్ చేస్తున్నారు కొంతమంది, కాబట్టి మనకు ఇప్పుడు యాప్లు కూడా ఏపీఎంఎస్ యాప్లు కూడా ఇంట్రొడ్యూస్ చేశాము. యాప్ కూడా చాలా సింపులే. మీరు ఆధార్ కార్డు తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే మీకు ఎన్ని ఫస్ట్ డోస్కి ఎన్ని వస్తుంది కావాలి, ఎన్ని దాంట్లో కంప్యూటర్లో కనిపిస్తుంది. దానికి తగ్గినట్టు మీరు తీసుకెళ్ళొచ్చు. మీకు కావాల్సిన యూరియా అక్కడికి ఉంటుంది. యూరియాలో తీసుకున్నారా? ఈజీగానే ఉంది కదా, ఏమి ఇబ్బంది లేదు కదా. సో అది కూడా యాప్లు పెట్టాము. ఫార్మర్కి ఎక్కడికి ఇబ్బంది ఉండకూడదు. మన ఊర్లో టెనెంట్ కౌలు రైతులు ఎక్కువ కాబట్టి ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉండాలని ఎవ్రీ సండే ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టి కలెక్టర్ని అడిగి ఎన్ని విజిట్ చేశారు, ఎంతమంది ఫార్మర్ తోటి మాట్లాడారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉందా, వాళ్ళకి ఏమైనా కావాలని కూడా టైం టు టైం అడగడం జరుగుతున్నాయి హైయెస్ట్ ఆఫీసర్ నుంచి. అలాగే క్రాప్ బుకింగ్ మనం బాగా చేశాము. 105 కోట్లు అన్నదాత సుఖీభావ కూడా ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీ అందరికీ వచ్చి ఉంది. సో అది కాకుండా ఫార్మ్ మెకనైజేషన్ అని, డ్రోన్ అని టెక్నాలజీ కూడా వాడుకోవాలి. ఊరికి పాతల కాలంలాగానే మనం చేయకుండా ఇంకా మన టెక్నాలజీ ఉపయోగించుకుని మీ ప్రతి ఒక్కరికి లాభం కూడా రావాలి, ప్రాఫిటబుల్గా మారాలి అని చెప్పేసి మన హానరబుల్ సీఎం గారు టైం టు టైం చాలా స్కీమ్లు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టడం, మిమ్మల్ని మేము సెలబ్రేట్ చేస్తూ ఇలా చాలా స్కీమ్లు ఉన్నాయి, అన్ని దయచేసి వాడుకోండి, ఉపయోగించుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే మా అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్ ఇక్కడే ఉంటున్నారు అందుబాటులో. సో వాళ్ళ ద్వారా వాళ్ళ సహాయం తీసుకొని మీరు మాకు చెప్పడం కానీ మీకు ఏమైనా తెలియదంటే తెలుసుకోండి. ఈ రాబోతున్న సీజన్లో ఎల్నినో అని చెప్పేసి మరీ డ్రౌట్ ఎక్కువ ఉంటుంది, వర్షం రాకపోవచ్చు, అంటే వర్షం తక్కువ ఉందని చెప్తున్నారు కాబట్టి సో దానికి తగ్గినట్టు ఏ వెరైటీ వేసుకోవచ్చు. మీ అందరికీ తెలుసు లాస్ట్ టైం మనకు అనుకోకుండా మోతా సైక్లోన్ కూడా వచ్చింది. అప్పుడు కూడా ప్యాడీ అన్ని పడిపోయినాయని చెప్పేసి చాలా ప్రాబ్లమ్. అలాంటి వెరైటీలే ఒక్క ఖరీఫ్ పంట వరకు మేనేజ్ చేసుకోవాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మా డిపార్ట్మెంట్ సర్వీస్ ని దయచేసి అందరూ వాడుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్, స్వీట్ మేడం గారు పెట్టారు అయిపోయిందండి వీడియో.